క్లాస్ట్రోఫోబియా అనేదే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోబియాస్ ఉంటాయి. స్పెసిఫిక్ ఫోబియాస్ అంటాము. కొంతమందికి జంతువులు అంటే భయం ఉంటుంది, కొంతమందికి పాములు అంటే భయం ఉంటుంది, కొంతమందికి హైట్స్ అంటే భయం ఉంటుంది. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోబియాస్ని కూడా మనము గుర్తించాలి. కొంతమందికి పాస్ట్ సిచ్యువేషన్స్ వల్ల ట్రామా కలగడము, అంటే ట్రొమాటిక్ పాస్ట్ అంటాము. సో ఈ ట్రొమాటిక్ పాస్ట్ నుంచి బయటపడాలంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. సో ఒకవేళ హైట్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా భయం రావడము, ఇందాక చెప్పినట్లు ఎక్కువ ఫియర్, ఇంకా గుండెలో దడ రావడము, భయం వేయడము, రాత్రిపూట నిద్ర పట్టకపోవడం కానీ, చెమటలు రావడం కానీ, ఎక్కువ ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉండడము దీని లక్షణాలు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోబియాస్ ఉంటాయి. ఇంకా అదొకటే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ మీద కూడా ఇట్లాంటి ఫోబియాస్ ఉంటాయి. సో ఈ ఫోబియాస్ అనేది కొంతమందికి డిప్రెషన్తో పాటు కూడా అసోసియేట్ అయి ఉంటుంది. సో వాళ్ళకి డిప్రెషన్ యొక్క లక్షణాలు అంటే ఎవరితోనూ మాట్లాడబుద్ధి కాకపోవడము, ఒంటరిగా ఉండాలనిపించడము, దిగులుగా ఉండడం, ఆందోళనగా ఉండడము, ఇంకా నిద్ర పట్టకపోవడము, ఆకలి వేయకపోవడము, లేకపోతే చనిపోవాలనే ఆలోచనలు రావడము, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. సో వీటికి ట్రీట్మెంట్ డెఫినెట్గా ఉంది. కరెక్ట్ టైంకి గుర్తించి కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మనం ఈ ఫోబియాస్తో పాటు ఈ డిప్రెషన్ యొక్క లక్షణాలు కూడా తగ్గించవచ్చు. సో వీటికి ట్రీట్మెంట్ వివిధ రకాలు ఉంటాయి. కౌన్సిలింగ్ ఒకటి, సివియరిటీ బట్టి ఈ ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతుంది. మైల్డ్ టు మోడరేట్ కేసెస్లో మనం కౌన్సిలింగ్ ద్వారా ట్రీట్ చేయొచ్చు. ఒకవేళ అది సివియర్గా ఉంది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా తగ్గిపోతుంది, వాటి వల్ల వాళ్ళు ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నారు, లేకపోతే ఏ పని చేయలేకపోతున్నారు, వాళ్ళ రొటీన్ డే టు డే యాక్టివిటీస్లో ఇంటర్ఫియరెన్స్ రావడము, ఇవన్నీ జరుగుతుంది. సో అట్లాంటప్పుడు మెడికేషన్స్ అంటే యాంగ్జియోలైటిక్ మెడికేషన్స్ కానీ, యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ కానీ ఉంటాయి. సో వివిధ రకాల మెడికేషన్స్ ఉంటాయి. వాళ్ళు టైంకి మెడికేషన్స్ తీసుకొని, అంటే సైకాట్రిస్ట్ని కలిసి ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే డెఫినెట్గా మనము ఈ యాంగ్జైటీ ఇంకా డిప్రెషన్ అనేది ట్రీట్ చేయొచ్చు. ఇంకా ఈ డిప్రెషన్ ఒకవేళ సివియర్గా ఉన్నప్పుడు కొంతమందికి సూసైడల్ థాట్స్ అనేవి ఉంటాయి. ఈ సూసైడల్ థాట్స్ని కూడా తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. అవుట్ పేషెంట్ బేసిస్ మీద ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇంకొకటి అడ్మిషన్ చేసి కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఈ యాంగ్జైటీ ఒకటే కాదు, డిప్రెషన్ని కూడా మనము ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి నిద్ర లేకపోవడం కూడా ఉంటుంది. ఈ నిద్ర లేకపోవడం వల్ల కూడా ఈ యాంగ్జైటీ ఇంకా డిప్రెషన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఫోబియాస్, ఇందాక మనం చెప్పినట్లు ఫోబియాస్ కూడా సరిగ్గా నిద్ర లేకపోవడంతో కూడా ఉంటుంది. అదే పనిగా అవే ఆలోచనలు రావడము, వాటిని ఎక్కువ అవాయిడ్ చేయడము చేస్తుంటారు ఈ ఫోబియాస్ ఉన్న వాళ్ళు. స్పెసిఫిక్ ఫోబియాస్ ఒకటే కాదు, సోషల్ ఫోబియాస్ అనేవి కూడా ఉంటాయి. అంటే వేరే వాళ్ళతో మాట్లాడాలనిపించకపోవడము, భయం వేయడము, లేకపోతే స్టేజ్ ఫియర్ ఉండడము, ఒక క్రౌడెడ్ ప్లేస్లో స్టేజ్ మీద ఎక్కి మాట్లాడలేకపోవడము, ఎందుకంటే వాళ్ళకి ఆ భయం అనేది కలుగుతుంది. సో దానివల్ల వాళ్ళు ఎక్కువ అవాయిడ్ చేస్తారు సోషల్ గ్యాదరింగ్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్, లేకపోతే కాలేజ్లో ఈవెంట్స్ కానీ, స్కూల్లో ఈవెంట్స్ కానీ, ఫ్రెండ్స్తో గ్యాదరింగ్ కానీ అవాయిడ్ చేస్తుంటారు. సో ఈ సోషల్ ఫోబియాస్ని కూడా మనం ట్రీట్ చేయాలి. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో ఉండడము, తర్వాత పెద్ద అయినాక కూడా ఇది ఈ సోషల్ ఫోబియాస్ అనేది ఎక్స్టెండ్ అవుతుంటాయి. సో చిన్న వయసులో ఉన్నప్పుడే మనము వీటిని గుర్తించి ట్రీట్ చేస్తే మనము పెద్ద అయినాక కూడా వాళ్ళని ఇట్లా సోషల్ ఫోబియా రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో దీనికి కూడా మనం కౌన్సిలింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, అండ్ మెడికేషన్స్ కూడా చాలా సేఫ్. సో కొంతమందికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవి చాలా నెగ్లిజిబుల్. 1 to 5% మందికి మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి మెడిసిన్స్తో. సో ఎటువంటి భయాలు లేకుండా సైకాట్రిస్ట్ని కలవండి, సైకాట్రిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి.